గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాల్టి రోజు మనం సేపియన్స్ అనే పుస్తకం గురించి తెలుసుకోబోతున్నాం. దీని రచయిత పేరు యువల్ నోహా హరారీ. ఇతను ఇజ్రాయెల్కి చెందిన ఒక హిస్టోరియన్. యువల్ నోహా హరారీ పుస్తకం లోపల యాక్చువల్గా మనుషులను, జంతువులను అందరినీ ఒకటే ఘాటన గట్టి అందరూ సమానమనే ఒక ప్రతిపాదిక పైన ఈ పుస్తకాన్ని రాసిండు. కానీ ఏ విధంగా మనుషులు మిగిలిన జీవరాశి కన్నా భిన్నంగా మారిపోయారు ఒక 70,000 సంవత్సరాల క్రితం, ఏ విధమైన మార్పులు చేర్పులు చేసుకునే మనుషుల లోపల, వాళ్ళ థాట్ ప్రాసెస్లో కానీ లేకపోతే వాళ్ళ ఇమాజినేషన్ కేపబిలిటీస్లో కానీ ఏ విధమైన మార్పులు వచ్చినాయి, ఒక డామినెంట్ స్పీసీస్గా మనం ఎట్లా మారినాం అనే కాన్సెప్ట్ని పూర్తిగా ఎక్స్ప్లోర్ చేస్తాడు. స్టార్టింగ్ పుస్తకం లోపలనే యువల్ నోహా హరారీ ఏం చెప్తుంటాడంటే, ఒక 70,000 సంవత్సరాల క్రితం మనుషులు, మిగిలిన జీవరాశి అందరూ సేమ్ కైండ్ ఆఫ్ ప్లాటర్ పైన ఉన్నారు, సేమ్ కైండ్ ఆఫ్ స్టేటస్లో ఉన్నారు, ఏం పెద్ద మార్పులు చేర్పులు ఏం లేవు. కానీ రాను మనుషులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఇమాజినేషన్ని వాళ్ళు వాడుకున్నారు, వాళ్ళ క్రియేటివిటీని వాళ్ళు వాడుకున్నారు, వాళ్ళు మోర్ ఆర్గనైజ్డ్గా మారిండ్రు కంపేర్ టు రెస్ట్ ఆఫ్ ద స్పీసీస్. అందుకే మనం డామినెంట్గా మారినామని చెప్తాడు. సో పర్టికులర్గా 70,000 సంవత్సరాల క్రితం మానవాళి లోపల, ముఖ్యంగా సేపియన్స్ లోపల వచ్చిన ఈ మార్పుని తను ఏం పెట్టిండంటే కాగ్నిటివ్ రెవల్యూషన్ అని పేరు పెట్టిండు. మంచి స్టార్ట్ చేసిండు ఆలోచించడం, ఇంకా బెటర్గా సులువుగా ఎట్లా బ్రతకవచ్చు, మోర్ ఆర్గనైజ్డ్గా ఎట్లా బ్రతకవచ్చు. ఇతను చాలా జోక్ ఒక విషయం చెప్తూ ఉంటాడు. ఒక 100 మంది గొర్రెలను, చింపాంజీలను ఒక రూమ్లో పెట్టిరనుకోండి, లేకుంటే ఒక ప్లేస్లో పెట్టిరనుకోండి, అవి ఎంతో కొంత కొట్టుకుంటా, తిట్టుకుంటా, లేకుంటే ఎట్లా రకంగా అరుచుకుంటా ఒక రకంగా సర్వైవ్ అవుతాయి. ఒక 100 మంది మనుషులను పెట్టిరనుకోండి, మనుషులు కూడా ఏదో రకంగా అడ్జస్ట్ అయిపోతారు. కానీ ఒక చిన్న ప్రాంతం లోపల 1,00,000 మంది, ఒక స్టేడియం లోపల 1,00,000 మందిని తీసుకొచ్చి పెట్టిరు మనుషులను. అదే స్టేడియంలో 1,00,000 మంది చింపాంజీలను పెట్టిరనుకోండి, అవి ఒక దాంట్లో ఒకళ్ళు కొట్టుకొని చచ్చిపోతాయి. కానీ మనుషులు మాత్రం ఒక ఆర్గనైజ్డ్గా బ్రతకడం నేర్చుకున్నారు, కొన్ని రూల్స్ ఫామ్ చేసుకున్నారు. ఆ రూల్స్ ఫామ్ చేసుకొని దానికి స్టిక్ ఆన్ కావడానికి వాళ్ళు ప్రభుత్వాలు, మతాలు, మత విశ్వాసాలు, లేకపోతే సిద్ధాంతాలు, చట్టాలు, న్యాయాలు, ఒక రకమైన సిద్ధాంతాలను వీళ్ళు ఏర్పాటు చేసుకొని ఒక రకంగా ఆర్గనైజ్డ్గా బ్రతకడం నేర్చుకున్నారు. అందుకే వీళ్ళు ఫ్లరిష్ కాగలుగుతున్నారని చెప్తాడు. ఈ పుస్తకం లోపల ఇతను అడ్రస్ చేస్తున్న రెండో రెవల్యూషన్ ఏంటిదంటే అగ్రికల్చరల్ రెవల్యూషన్. అంటే ఏంటిది, ఒకప్పుడు మనం హంటర్స్గా, గ్యాదరర్స్గా బ్రతికే వాళ్ళం. అంటే తిరుక్కుంటూ అటు ఇటు ఏదైనా దొరికింది తినడం, చెట్ల మీద ఏదైనా ఉంటే దాన్ని తెంపుకొని తినడం, వేటాడుకొని తినడం, ఇట్లా బ్రతికే వాళ్ళు. ఒక ప్రాంతం లోపల రిసోర్సెస్ అయిపోయినాక ఇంకో ప్రాంతానికి వెళ్ళి బ్రతకడం అన్నట్టు. అంటే ఒక చెరువు ఉన్నది, ఒక చిన్న తలాబ్ ఉన్నది, అక్కడికి వెళ్ళి చేపలు పడుతారు. ఆ చేపలన్నీ అయిపోయినాయి, మిగిలిన జీవరాశి అయిపోయినాయి. ఆడు ఏం చేస్తాడు, అక్కడ నుండి ఇంకో ప్రాంతానికి వెళ్తాడు. ఇంకెక్కడ నీళ్ళు దొరుకుతాయి, ఇంకెక్కడ చేపలు ఉంటాయి, ఇంకెక్కడ జంతువులు దొరుకుతాయి, రకరకాల కాన్సెప్ట్స్ అన్నట్టు. ఒక హంటర్ లెక్క, ఒక గ్యాదరర్ లెక్క వీడు బతికేవాడు మనుషులు అని చెప్తాడు. కానీ 12,000 సంవత్సరాల క్రితం ఏం జరిగిందట అంటే, ఒక మనిషి తను ఇవన్నీ తిరుక్కుంటా శ్రమపడడం చాలా కష్టంగా ఉంది, ఒక దగ్గర ఉండి మనం బ్రతకలేమా, ఒక దగ్గర ఉండి బ్రతకాలంటే ఏంటిది, మనకేం కావాలి, వాటర్ రిసోర్స్ కావాలి, ఫుడ్ రిసోర్స్ కావాలి. ఓకే, వాటర్ రిసోర్స్ అంటే ఒక నది దగ్గర మనం ఎస్టాబ్లిష్మెంట్స్ పెట్టుకుందాం. ఫుడ్ ఎట్లా అంటే ఫుడ్ మనం పండించుకుందాం అనే కాన్సెప్ట్ స్టార్ట్ చేసిందని చెప్తాడు. ఆర్గనైజ్డ్గా వ్యవసాయం చేయడం ఒక 12,000 సంవత్సరాల క్రితం నుండి మొదలైందని యువల్ నోహా హరారీ చెప్తూ ఉంటాడు అన్నట్టు. ఇందులోపల భాగంగానే తన అవసరాలను తీర్చుకోవడానికి పాల కోసము, పెరుగు కోసము, లేకుంటే మాంసం కోసము, రకరకాల అవసరాల కోసం ఇతడు జంతువులను పెంచుకోవడం మొదలుపెట్టినని చెప్తాడు. అంటే మేకలను కానీ, గొర్రెలు కానీ, బర్రెలు కానీ, ఆవులు కానీ వీటిని తీసుకొచ్చుకొని పెంచుకోవడం, రకరకాల ఆటవికమైన జంతువులను కూడా మెల్లమెల్లగా వాటిని మచ్చిగా చేసుకొని వాడుకోవడం. అంటే ఎలిఫెంట్స్ని వాడుకోవడం, గుర్రాలను వాడుకోవడం, తన అవసరం కోసం ఏదైతే కావాలో వాటన్నిటిని చేసుకుంటూ వెళ్ళిండని చెప్తాడు అన్నట్టు. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఈ పుస్తకంలో తను ఏం వివరించిందంటే, తను ఒక కాంప్లెక్స్ సొసైటీస్ గురించి వివరిస్తాడు. అంటే ఏంటిదంటే, ఇప్పుడు ఇన్ని లక్షల మంది, ఇన్ని వేల మంది ఒక దగ్గర ఉన్నప్పుడు అందరూ ఆర్గనైజ్డ్గా బ్రతకడం చాలా కష్టం. అందుకే అతను ఏం చెప్పిండంటే, కొంతమందికి ఎక్కువ పవర్, కొంతమందికి తక్కువ పవర్, కొందరికి ఏ విధమైన పవర్స్ ఉండేవి, కేవలం సబార్డినేట్స్గా ఉంటారు. ఇటువంటివి డిఫరెన్షియేషన్ తీసుకొచ్చారు. ఇవి ఎందుకంటే ఒక రూల్ ఆఫ్ లా తీసుకురావడానికి, సొసైటీగా ఏర్పాటు చేయడం కోసం ఇటువంటివి తీసుకొచ్చిందని చెప్తాడు. అంటే ఏంటిది, తప్పు చేస్తే మనకు శిక్ష పడుతుంది అనే భయం అన్నట్టు. పక్కోనింటి దగ్గరికి వెళ్ళి మనం ఏదైనా దొంగతనం చేసినాం, మనకు శిక్ష పడుతుంది, లేకపోతే మనం ఏదైనా క్రైమ్ చేసినాం, ఎవరైనా కొట్టినామో, చంపినామో, రేప్ చేసినామో, ఇంకేదో చేసినప్పుడు దానికి తగిన శిక్ష అనుభవించాల్సి ఉంటుంది అనే ఒక భయం మనిషి లోపల ఉంటే వాడు ఆర్గనైజ్డ్గా బ్రతుకుతాడు అనే కాన్సెప్ట్ని ఈ కాంప్లెక్స్ సొసైటీస్ లోపల ఇన్కార్పొరేట్ చేసిందనే విషయం చెప్తాడు. ఇతను ముఖ్యంగా తీసుకొచ్చిన ఒక అబ్జర్వేషన్ ఏంటిదంటే, ఒక 500 సంవత్సరాల నుండి మన దగ్గర సైంటిఫిక్ టెంపర్మెంట్ పెరిగిపోయింది, క్రిటికల్ థింకింగ్ ఫ్యాకల్టీస్ పెరిగిపోయినాయి, మనం చాలా వివేచనతో ఆలోచించడం మొదలుపెట్టినాం. అంటే ఏంటిది, మనం ఈ గంట లోపల చేసే పనిని 10 నిమిషాలలో ఎట్లా చేయొచ్చు, 1 నిమిషంలో ఎట్లా చేయొచ్చు, సులభంగా ఎట్లా బ్రతకచ్చు అనే ఒక సులభతరం కోసం మనం రకరకాల ఇన్వెన్షన్స్ని తీసుకొచ్చినామని చెప్తాడు. ఈ సైంటిఫిక్ రెవల్యూషన్ అనేది గత 500 సంవత్సరాల నుండి పీక్స్లోకి వెళ్ళింది అనే కాన్సెప్ట్ని చాలా పిన్ పాయింట్ చేసి చెప్తూ ఉంటాడు అన్నట్టు ఈ పుస్తకం లోపల.
మీరు ఈ పుస్తకాన్ని చదువుతుంటే మీకు అర్థమయ్యే విషయం ఏంటిదంటే హరారీకి మతాల పైన మత విశ్వాసాల పైన లేకపోతే ఈ రకరకాల ఐడియాలజీస్ పైన పెద్ద గౌరవం లేదు. అతను ఏమంటాడంటే ఇప్పుడు తను చాలా జోక్ చేసుకుంటూ ఒక కంపారిజన్ తీసుకొస్తాడు. అంటే ఏంటిదంటే ఒక 100 మంది చింపాంజీలు ఉండే ఒక గ్రూప్ ఒక వేరే ఊర్లో ఉన్నది. ఈ ఊర్లో ఒక 10 మంది చింపాంజీలు ఉంటే ఇంకొక గ్రూప్ ఉంది. ఇందులోకేలో ఒక చింపాంజీ పోయి ఆ ఊరికి పోయి వాళ్ళందరికీ ఒక స్పీచ్ ఇచ్చి లేకపోతే వాళ్ళని రెచ్చగొట్టి తనకు అనుకూలంగా మార్చుకోలేదు. చింపాంజీల లోపల కానీ జంతువుల లోపల కానీ ఏముంటుంది, బార్టర్ సిస్టమ్ ఉంటుంది. అరే బాబు నువ్వు నాకు ఒక అరటి పండు ఇస్తే నా దగ్గర ఉన్న కొబ్బరి చిప్ప నీకు ఇస్తా అనే కాన్సెప్ట్ ఉంటుంది. కానీ మనుషుల లోపల ఏముంటుందంటే మనుషులు కరెన్సీని నమ్ముతారు, రకరకాల స్టోరీస్ని నమ్ముతారు. అంటే ఏంటిదంటే మనం ఒక చిన్న కాగితం పైన యాక్చువల్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ గవర్నర్ యొక్క సంతకం ఉండి ఇది ఒక 500 రూపాయలు అంటే మనం ఒక షాప్కి వెళ్ళి మనం ముఖం తెలియని ఒక ప్రాంతానికి వెళ్ళి 500 రూపాయల నోట్ ఇచ్చేస్తే 500లకు తగిన విలువ కలిగిన సామాగ్రి మనకి ఇస్తాడు. కానీ ఇతను ఏమంటాడంటే ఇది ఒక జస్ట్ పీస్ ఆఫ్ పేపర్ మాత్రమే. ఇది ఒక స్టోరీ చెప్పారు, మనకు ఒకటి క్రియేట్ చేసారు మన మైండ్ లోపల. ఏంటిది మనం ఆర్గనైజ్డ్గా బ్రతకడానికి. అరే బాబు ఈ 500 నోటు నువ్వు భారతదేశం లోపల ఎక్కడికి వెళ్ళినా కానీ సేమ్ కైండ్ ఆఫ్ వాల్యూ నీకు ఉంటుంది, దీని ద్వారా నీకు వస్తువులు తీసుకోవచ్చు అనే కాన్సెప్ట్ చెప్పిండు. అంటే ఒక రకంగా అయితే అని చెప్పిన విషయం ఏంటిదంటే మనం నమ్ముతున్న మత విశ్వాసాలు కానీ లేకుంటే గవర్నెన్స్ కానీ దేశాలనే కాన్సెప్ట్ కానీ లేకుంటే మన దగ్గర ఉండే కుల వ్యవస్థ కానీ లేకుంటే ఇవన్నీ కానీ కేవలం ఒక కల్పితమైన స్టోరీలు మాత్రమే. మనల్ని ఒక ఆర్గనైజ్డ్గా బ్రతకడానికి మనల్ని ఒక సెట్ ఆఫ్ రూల్స్లో మనల్ని ఫ్రేమ్ చేసి పెట్టడానికి మాత్రమే పుట్టించిన కథలని ఇతను బలంగా నమ్ముతాడు. మనుషులకు జంతువులకు ఉన్న తేడా ఏంటిదంటే కాన్షియస్నెస్ జంతువుకి ఏం కాన్షియస్నెస్ ఉంటుందంటే దానికి కూడా ఫీలింగ్స్ ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి. కానీ దానికి ఇప్పుడు బియాండ్ అది ఆలోచించలేదు, కాంప్రహెండ్ చేయలేదు. కాగ్నిటివ్ క్యాపబిలిటీస్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక గుడ్ల గువ్వనో లేకుంటే ఒక మేకనో ఒక బర్రెనో లేకపోతే ఒక పులో ఏదో ఉన్నది అనుకోండి, సడన్గా దాని ముంగడ పిడుగుపడ్డది లేకుంటే పెద్ద శబ్దం వచ్చింది, అది భయపడిపోతుంది, అక్కడికి వెళ్ళి వారిపోతుంది. కానీ మనిషి ఏం చేయగలుగుతాడు, కాంప్రహెండ్ చేయగలుగుతాడు. అరే బాబు అది పిడుగు ఇట్లా పడ్డది లేకుంటే అక్కడ విద్యుత్ శక్తి ప్రసరించింది లేకుంటే అది డ్యామేజ్ అవుతుంది, దానికి రీజన్ ఎత్తుకోగలిగిండు. కానీ జంతువుకి ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా దానికి అర్థమవుతుందా? కాదు, అది కాంప్రహెండ్ చేసుకోలేదు. దట్స్ బియాండ్ ఇట్స్ క్యాపబిలిటీ. ఎప్పుడు కూడా ఇటువంటి పుస్తకాలు చదువుతున్నప్పుడు మనం రైటర్ యొక్క ఉద్దేశం తెలుసుకోవాలి, కానీ దాన్ని ఆన్ ద ఫేస్ వాల్యూ తీసుకోవద్దు. చెప్పిండు కదా గుడ్డిగా నమ్మేద్దామనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండకూడదు. ఇంకొక పాయింట్ కూడా మీకు చెప్తా. ఇప్పుడు క్రిటిసిజం కొద్దిగా చెప్పిన కదా, దీని తర్వాత ఇంకొక పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏంటిదంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ యొక్క క్రిటికల్ థింకింగ్ క్యాపబిలిటీస్ పెరగాలంటే మీరు నమ్ముతున్న విశ్వాసానికి వ్యతిరేకమైన కాన్సెప్ట్లు చదవడం కానీ చూడడం కానీ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. చూడండి, ఎప్పుడైనా కానీ మీ క్రిటికల్ థింకింగ్ ఫ్యాకల్టీస్ పెరగాలంటే నేను ఒక చిన్న సలహా చెప్తా. మనం గట్టిగా నమ్ముతున్న దేన్నైనా కానీ ఒకవేళ అది అబద్ధమైతే ఎట్లా, అంటే ఒకవేళ అది అబద్ధమైతే ఎట్లా అనే కాన్సెప్ట్ మనం ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 సంవత్సరాల క్రితం అమెజాన్ అడవుల లోపల ఒక తెగ ఉంటుంది. ఆ తెగ దగ్గరికి వెళ్ళినాం, మనం ఒక టైం ట్రావెల్ చేసినాం అనుకోండి. వెళ్ళి ఇప్పుడు వాళ్ళందరూ నమ్ముతారు బలంగా భూమి అనేది బల్లపరుపు ఉంటుంది, అంటే ఇట్లనే ఉంటుందని ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఇప్పుడు మనం గ్యాదర్ చేసిన ఎవిడెన్స్ కానీ ఆ ఫోటోలు కానీ వీడియోలు కానీ అవి కానీ చూపిస్తే వాళ్ళు నమ్ముతారా? నమ్మరు. అట్లాంటి విశ్వాసాలే మన లోపల కూడా ఇవాల్టి రేపు కాలం లోపల చాలా ఉంటాయి. అంటే ఇప్పుడు మన క్రిటికల్ థింకింగ్ పెరగాలంటే ఒకవేళ మనం తప్పు అయితే కనుక ఎట్లా, మన విశ్వాసం తప్పు అయితే కనుక ఎట్లా అనే ఒక పాయింట్ ఒక 5 నిమిషాలు ఆలోచించడానికి ప్రయత్నం చేయాలి. దానికి చాలా పేషెన్స్ కావాలి, ఓపిక కావాలి. ఇట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే మన దగ్గర కొంచెం పేషెన్స్ పెరుగుతుంది, కొంచెం రేషనల్ మైండ్ డెవలప్ అవుతుంది. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, సొసైటీ కానీ మతాలు కానీ ఐడియాలజీస్ కానీ పొలిటికల్ పార్టీస్ కానీ మార్కెటింగ్ ఏజెన్సీస్ కానీ గురువులు కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ సెలబ్రిటీస్ కానీ ప్రతి ఒక్కరు తమ యొక్క ఇంపాక్ట్ తమ యొక్క ఐడియాలజీని మీ పైన రుద్దడానికి ఎంతో కొంత ప్రయత్నం చేస్తుంటారు. మనకు మనంగా సొంతంగా కొంత క్రిటికల్ థింకింగ్ ఫ్యాకల్టీస్ మనం డెవలప్ చేసుకోకపోతే మనం ఒక గొర్రెలుగా మారిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే ఎవరో ఒకరు చెప్పిందని గుడ్డిగా నమ్మాల్సిన పరిస్థితి ఉంటుంది. మనం బాగుపడాలంటే మనకు ఎంతో కొంత క్రిటికల్ థింకింగ్ క్యాపబిలిటీస్ ఉండాలని గట్టిగా నమ్ముతాను నేను. కాబట్టి అప్పుడప్పుడు ఇటువంటి థాట్ ప్రాసెస్ చేయండి, థాట్ ఎక్స్పెరిమెంట్స్ చేయండి. ఒక 5 నిమిషాలే కదా, మళ్ళీ బయటికి పోయి ఎవరికి చెప్పకండి గిట్లా గీది కదా, మళ్ళీ వీళ్ళు కొడతారు. లాస్ట్ అండ్ ఫైనల్గా నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటిదంటే ఈ పుస్తకం చదవడానికి నాకు 7 నుంచి 8 నెలలు పట్టిందంట. అంత సమయం అవసరం లేదు, 4 రోజులలో చదివేయచ్చు ఈజీగా. కానీ ఎందుకో నేను ఐ హ్యావ్ టేకెన్ స్వీట్ అమౌంట్ ఆఫ్ టైమ్ టు రీడ్ దిస్ బుక్. ఎందుకో ఇంట్రెస్ట్ పోతుంది మధ్యలోనే. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ మాట్లాడుతూ ఉంటాడు, ప్లస్ కొద్దిగా మన థాట్ ప్రాసెస్ని ఛాలెంజ్ చేస్తుంటుంది ఇది. సో అందుకే నేను మధ్యలో ఆపుకుంటూ కొద్ది రోజులు బ్రేక్ తీసుకొని మళ్ళీ కొంచెం చదివి మళ్ళీ కొద్ది రోజులు బ్రేక్ తీసుకొని అట్లా చదువుకుంటే వెళ్ళినా. కానీ చాలా మంచి పుస్తకం. మీరు ముందే ఒక రకమైన ప్రిజుడిస్ తోటి పుస్తకాన్ని చదవడం ఆపకండి, పూర్తిగా చదవండి. చదివితే ఏంటిదంటే నేను చెప్తున్నా కదా, క్రిటికల్ థింకింగ్ ఫ్యాకల్టీస్ క్రిటికల్ థింకింగ్ క్యాపబిలిటీస్ అనేవి పెరుగుతాయి.
సో ఇది ఫ్రెండ్స్, ఇవాళ మార్నింగ్ వాక్ లోపల మీకు ఈ విషయం చెప్దాం అనుకున్నా. దిస్ ఈజ్ గౌతమ్ సైనింగ్ ఆఫ్.